Hey everyone, welcome back to our channel. I'm Shravani Jankana. So I've been waiting to do this type of videos. So today's video is all about a day in my life. స్నానం చేసి వచ్చిన పొద్దున్న నుంచి నాకు ఈ ఐడియా లేకుండే, లేకపోతే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను వీడియో షూట్ చేసుకుంటుంటే ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకవేళ చూసుంటే ఈ వీడియోలో I'll drop the link in the description box. ఈ వీడియోలో నేను చెప్పినా అనమాట that I'll start a fitness challenge, but I couldn't because of so many other factors, చాలా factors. So basically all I wanted to say is నేను రోజు ఇంతే చేస్తాను అని కాదు. When it comes to Fridays and Saturdays, yeah, sometimes ఒకవేళ మమ్మీ డాడీకి పని ఉంటే నేను ఇట్లా చేస్తాను అనమాట. ఏం చేస్తాను అనేది మీరు చూడాలి వీడియో కంప్లీట్గా. ఇప్పటికే చాలా డిలే చేసేసిన, నేను స్నానం చేసి ఆల్రెడీ 10 నిమిషాలు అవుతుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్, I'll show you what I'll do. Okay, దానికి మనం ఫ్రేమ్ మార్చాలి కదా, అక్కడికి వెళ్ళిపోదాం మనం. వీడియోని లాస్ట్ వరకు చూసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది. ఎందుకని అంటే నెక్స్ట్ క్లిప్పింగ్స్ అనేవి చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు, ట్రస్ట్ మీ. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ బ్యాక్గ్రౌండ్. అది ప్రాపర్ దేశీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట. మా ఇంట్లో కూడా అంతే. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి హ్యావ్ టు వాష్ దీస్ పూజ సామాన్లు. ప్రసాదం మనం తీయడం మర్చిపోయారు. అండ్ ఇవి మనం వాష్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు అవైతే వాష్ చేసేసిన, అక్కడ ఆరబెట్టేసిన. క్విక్లీ ఐ విల్ క్లీన్ దిస్. ఇక్కడ కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోతున్న పని. కింద తూడ్చేసి పూజ చేసేసుకున్నాం మనం. గడపలకి ఇంకా బొట్లు పెట్టాలి. ఓకే, బొట్లు పెట్టేసిన గడపకి. నెక్స్ట్ గడప మీద ముగ్గులు వేసేసిన, తర్వాత బయట ముగ్గులు వేసేసిన. ఆ ముగ్గులలో ఎవరు దిగట్లేదని నేనే ముగ్గులు వేసుకొని నేను దిగిపోతున్నాను అందులోకి. అంతే. అక్కడ కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసిన ముగ్గులో. డన్ అవన్నీ. గడపలకు బొట్లు పెట్టేసిన, చెట్టు బొట్టు పెట్టేసిన, అంత అయిపోయింది. ఆల్ సెట్. పూజ చేసుకున్నాం మనం. వీక్లీ ఒక్కసారన్నా పూజ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు తెలుసా? మనము స్పిరిచువల్గా చాలా కనెక్ట్ అవుతాం దేవుడికి, చాలా నమ్ముతాము, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మోటివేషన్ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఎవరు పూజలు లేకపోతే అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా పూజ చేయడానికి ట్రై చేయండి. రోజైతే దేవుడికి దండం పెట్టుకోండి. స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. పూజ అయిపోయింది. హారతి ఇచ్చేసిన, నేను దండం పెట్టుకున్నా, మీకు కూడా పెట్టించేసిన. పూజ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి మనము. వెరీ సింపుల్. నాకు పెద్ద పెద్ద పూజలు చేయడం రాదు, బట్ పూజ అయితే చేస్తాను. మనం శాంతిగా కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటా. సెంట్లు పడుతున్నాయి.
ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. మొన్న యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళి ఉండే ఆ రోజే ఆ డే ఇన్ మై లైఫ్ షూట్ చేయాలి అని అనుకున్నాను. మస్తు డీహైడ్రేట్ అయిపోయినా. పోగానే దాహం అవుతుందని చెప్పేసి చెరుకు తాగేసరికి ఆ వేడి ప్లస్ చల్లగా దెబ్బ కొట్టిందాన్ని. ఫుల్ అంటే ఫుల్ ఇట్లా నీరసంగా ఉండే. ఇక అందుకని పెద్ద ఏం క్లిప్పింగ్స్ క్యాప్చర్ చేయలేదు. అండ్ క్యాప్చర్ చేసినవి కూడా నాకు అంత ఓకే కాంటెంట్ ఉంది, కాంటెంట్ చేయొచ్చు అని అంత పర్ఫెక్ట్ క్లిప్పింగ్స్ ఏవి లేకుండే. అందుకే నేను ఏం చేయలేదు. అండ్ యా, ఇప్పుడు టైం అయితే 11:22 అవుతుంది. ఈ టైంకి టిఫిన్ ఏం తింటాము, కొంచెం సేపు అయితే లంచ్ చేసేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆకలితో ఉన్నాం కాబట్టి విల్ ఈట్ వాటర్ మిలన్ తిన్నాము. ఓకే, ఐ బికేమ్ సో హెల్త్ కాన్షియస్. ఎందుకు అని అంటే జనవరిలో నాకు పీరియడ్స్ డిలే అయినాయి అండ్ ఇట్ వాజ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ పీసీఓడి. సో దెబ్బకు దేవుడు కనిపించిండు. అందుకని కొంచెం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొంచెం హెల్దీ అలవాటు చేసుకుంటున్నా. ఇప్పుడు వాటర్ మిలన్ తినేద్దాము. చాలా డెడికేషన్తో మోనా 2 చూసుకుంటూ వాటర్ మిలన్ అయితే తినేసిన. దిస్ ఇస్ ద రీజన్ వై నేను ఇన్ని రోజులు వ్లాగ్స్ చేయడానికి ఆలోచిస్తుండే. ఫుల్ సౌండ్ ఉంటుంది అండ్ సౌండ్ లేని ప్లేస్ అంటే అదొకటే ఫ్రేమ్, ఎక్కువ సౌండ్ రాదు, వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అంటే నాకు ప్రాపర్గా అన్నీ సెట్ అయ్యే ప్లేస్ అని అంటే నేను యూజువల్గా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు కిందికి పోతున్నా. ఎందుకంటే చాలా కాపే స్కూల్స్, తన వస్తే ఇంటి వరకు రాదు, కొంచెం అక్కడ వరకు వెళ్ళి తనని పిక్ చేసుకోవాలి. కానీ ఎండలు ఘోరంగా కొడుతుంది కాబట్టి చాలా ఘోరంగా ఎండ కొడుతుంది. అందుకే అంబ్రెల్లా ఇస్ మస్ట్. ట్రైపాడ్ తెచ్చుకోలేదు, చేత్తోనే షూట్ చేస్తున్నాను. అందుకని కొంచెం అటు ఇటు అయినా కూడా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వెనకాల ఏమైనా వస్తుందా అని భయం అవుతుంది నాకు. షీస్ ఆల్మోస్ట్ దేర్. షీ కేమ్ ఐ డోంట్ నో మీ కెమెరాస్లో కూడా ఇట్లనే ఉందా లేదా నాకు తెలియదు. కానీ నా కెమెరాలో బ్యాక్ యాంగిల్ నుంచి షూట్ చేయడానికి లేదు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ యాంగిల్ నుంచి షూట్ చేయడానికి లేదని నా తాత్పర్యం. ఏంటి ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వస్తుంది, పిచ్చి ముఖం యాంగిల్ వస్తుంది. షీకేమ్. ఇప్పుడు మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మా ఇంటికి. పట్టుకోవచ్చు నువ్వు, నాకు కూడా పట్టాలి కొంచెం. ఇక్కడ మందార పూలు ఉన్నాయి, తెంపుకెళ్ళచ్చు. మందార పూలు ఉంది, వీటిని తెంపుకెళ్ళి. ఇంకా చెల్లెని పిక్ చేసుకొని వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని అన్నం తినేసిన. ఈ గ్యాప్లో మా మమ్మీ నాకు పని చెప్పింది, ఇగో ఇదంతా సార్ట్ చేయమన్నది. ఇక ఫటాఫట్ నెత్తిపైకి చుట్టుకొని ఇక పని అయితే స్టార్ట్ చేసేసిన. ఒక హాఫ్ అన్ అవర్లో ఏమో కంప్లీట్ చేసేసిన. హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు, ఒక 15 minutesలో కంప్లీట్ చేసేసిన. అయిపోయింది. ఇక ఆ పని అయిపోయాక కొంచెం సేపు కూర్చున్నా, రిలాక్స్ అయినా. మా మమ్మీ కట్టన్ నేమని చెప్పింది, ఉగాది కదా అన్నీ క్లీన్ చేసుకుంది. ఓసిడి పేషెంట్. ఇక క్లీన్ చేసిన తర్వాత కట్టన్ నేమని అంటే ఏదో ఉడత సాయం చేసిన. సో ఇట్స్ 4:30 ఆల్మోస్ట్. సో ఐమ్ క్రేవింగ్ సంథింగ్ స్పైసీ. కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాను. రోజు హెల్తీగా తింటున్నా, సలాడ్స్ ఏదో ఒకటి, జ్యూసెస్ ఏదో చేసుకొని. ఇక అలా ఏదో క్రేవింగ్ అయిందని మ్యాగీ చేసుకున్నాం. ఇక తినేటప్పుడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ముఫాసా మూవీ వచ్చిందంటే డిజ్నీ హాట్స్టార్లో, నాకు తెలియదు. ఇప్పుడు IPL చూస్తున్నా కాబట్టి తెలిసింది. ఇక ముఫాసా మూవీ చూద్దాము అని చెప్పి అదైతే పెట్టుకొని చూసిన. సగం చూసిన, మిగతా సగం రాత్రికి చూద్దాం. ఇక సగం చూసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసిన, ఆ తర్వాత ఇంకా తినేసిన. I hope you guys enjoyed this video. If you really did, like, share and subscribe to my YouTube channel. Don't forget to comment down below and let me know if you enjoyed this video or not. Until my next video, bye. I don't know.